ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్, జైన్. ఈరోజు అంటే ఒక ఫన్నీ స్టోరీ గుర్తొచ్చింది. అంటే ఎట్లా అంటే మా ట్రైనింగ్ టైంలోది మనం ట్రైనింగ్ మేము చెప్తున్నాం కదా, ట్రైనింగ్ హార్డ్ ఉంటుంది. ఫిజికల్గా అయితే హార్డ్ ఉంటుంది. కాకపోతే కొన్ని టైములలో మామూలుగా నవ్వు రాదు బ్రదర్స్. అంటే అవి ఇప్పటికి గుర్తొచ్చినా కానీ నవ్వుకునే క్షణాలు ఉంటాయి అన్నమాట. అది ఎట్లా అంటే మా ట్రైనింగ్ టైంలో మాకు టెంట్లు ఉంటాయి. అంటే టెంట్లు కూడా ఒక లైన్ వైజ్ ఉంటాయి అన్నమాట. టెంట్స్ ఎట్లుంటాయంటే మధ్యలో నుంచి దారి ఉంటుంది. నేను నా ట్రైనింగ్ ఫోటోలు ఉన్నాయి. నేను ఎప్పుడైనా లీవ్కి పోయినప్పుడు వాటిని షేర్ చేస్తా. అప్పుడు ఫోన్లో ఏమన్నా వీడియోలు తీయడానికి ఏమో ఫోటోలు అయితే ఉన్నాయి. ఆ ఫోటోలో కూడా కెమెరాతో తీసిన ఫోటోలు ఉన్నాయి, చూపిస్తా. ఆ టెంట్లో ఎదురెదురుగా ఒక డ్రెస్సింగ్తో ఉంటాయి అన్నమాట. ఒక లైన్లో ఒక మధ్యలో నుంచి దారి ఉంటుంది. ఎవరైతే ఎన్సీసీ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది టెంట్ ఎట్లా వేయాలి, స్టెండబుల్ టెంట్ ఏంది, స్టోర్ టెంట్ ఏంది, వీటిలో ఎంతమంది అది కూడా థియరీ ఉంటుంది అన్నమాట. అది రాయడం ఉంటుంది, దానికి ఎన్ని పోల్స్ పడతాయి అది కూడా ఒకటి ఉంటుంది ట్రైనింగ్ అని. అయితే లైన్స్ ఉంటాయి అన్నమాట. లైన్స్ ఉంటాయి, ఎదురెదురుగా ఉంటాయి, మధ్యలో నుంచి దారి ఉంటుంది. మళ్ళీ అక్కడ పూల కుండీలు ఉంటాయి, వాటిని మంచిగా ఉంటాయి అన్నమాట. పూలు పెట్టడం, వాటికి రోజు నీళ్లు పోయాలి. మనం ట్రైనింగ్కి వెళ్ళే ముందు అంటే ఒకవేళ 5:30కి మనం మార్కాలో పీటీ పీరియడ్లో ఉండాలి అంటే అంతకు ముందే క్యారీల్లో వాటర్ పోయాలి. ఇవి చెట్లలో నీళ్లు పోయాలి, ఆ చెట్లలో నీళ్లు పోయాలి, వాటిని తవ్వాలి, పక్కనది అలకాలి. అదంతా పెద్ద కథ ఉంటుందిలేండి. అయితే ఓ రోజు ఏమైందనంటే గేమ్ పీరియడ్ ఎట్లా నడుస్తుందంట. అంటే టెంట్లో పరేడ్ టైంలో అంటే పరేడ్ నడుస్తున్నప్పుడు, పరేడ్ అంటే ఎట్లా అంటే పరేడ్ ఆఫ్ అయ్యేదానిక మనం చెప్తున్నాం కదా. పరేడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మనం టైం టేబుల్ ఉంటుందని చెప్పినాం. లంచ్ టైం ఉంటుంది, లంచ్ టైం తర్వాత మళ్ళీ ఎఫ్సి క్లాసెస్ ఉంటాయి ఈవినింగ్. ఆ క్లాసెస్ టైంలో గేమ్ పీరియడ్ ఉంటుంది. ఆ గేమ్ పీరియడ్లో ఏం చేస్తారంటే కొంతమంది గేమ్ కొట్టేసి టాయిలెట్స్కి అని చెప్పి అటు నుంచి వచ్చి లైన్స్లో కూర్చోవడం జరుగుతుంది అన్నట్టు. ఆ లైన్స్లో కూర్చున్న వాళ్ళను సిహెచ్ఎం అని ఒక మన హాస్టల్ వార్డెన్ టైప్లో ప్రతి ఒక్క కంపెనీకి ఒక సిహెచ్ఎం ఉంటాడు. 100 మందికి ఒక కంపెనీ చేస్తారు. ఆ కంపెనీకి ఒక సిహెచ్ఎం ఉంటాడు. ఆయననే నాన్న, ఆయననే అమ్మ, ఆయననే అక్క, ఆయననే కథ. ఆయననే మనకు అన్ని చూసుకుంటారు అన్న, మన బాగోగులు చూసుకుంటాడు, మనల్ని కొడతాడు, తిడతాడు, మన కంపెనీని ఫస్ట్ తేవాలని ట్రై చేస్తాడు. అంటే అవన్నీ మనకు ట్రైనింగ్ తర్వాత అర్థమవుతాయి అన్నట్టు. అయితే మేము గేమ్ పీరియడ్లో నా ఫ్రెండ్ ఒకడు, నేను 25వ నంబరు ట్రైనింగ్లో. అంటే జస్ట్ నంబర్స్, మన పర్ఫార్మెన్స్ని బట్టి నంబర్ ఇయ్యరు. ఇక 1 2 3 4 5 ఇట్లా పోతుంది అన్నమాట. ఫస్ట్ నంబర్ ఈశ్వర్ అని ఒకడు ఉంటుండే, సెకండ్ నంబర్ గౌరీ ఉంటుండే, ఇంకా నా ఫ్రెండ్స్ కొంతమంది. 37 దినేష్ అని ఉంటుండే, వైజాగ్ వాడు వెళ్ళిపోయిండు. ట్రైనింగ్ మాలేసి మధ్యలోనే వెళ్ళిపోయిండులే. ఇప్పుడు ఏదో సాఫ్ట్వేర్ మరి ఏదో కానీ వాడు. మేమందరం వచ్చేసి టెంట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ముచ్చట్లు అంటే అప్పుడు అవే ఫోన్లా మేము ముచ్చట్లు పెట్టుకుంటున్నాం, అట్లనే ఇట్లా రా అని చెప్పి. వీడు మా సిహెచ్ఎం అంటోడు చెక్ చేయడానికి వచ్చిండు. మేము ఇప్పటికీ ఆ సన్నివేశం గుర్తొస్తే నేను ఎక్కడ కూర్చున్నా నవ్వుకుంటా భయ్యాస్ బ్రదర్స్. అక్కడ కూర్చున్నాం మేము. వాడు మెల్లగా మా సిహెచ్ఎం ఇట్ల నుంచి వచ్చిండు. ఆయన వచ్చి టెంట్ దగ్గరికి వచ్చి ఇలా మెల్లగా వంగి చూస్తున్నాడు, చప్పుడు కాకుండా చూస్తే దాంట్లో ఒకడు మనోడు చూసి, మేము ఆల్రెడీ మంచి కామెడీలో ఉన్నాం అన్నట్టు, గట్టిగానే మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఒకటి చూసి ఇట్లా అరే వచ్చిండ్రా అని చెప్పి ఇట్లా చూసి, ఒక్క నిమిషం. అప్పుడు వీడియో చేస్తున్నప్పుడు మధ్యలో అంటే ఇక మన వర్క్ ఉండే, వేరే మా హయ్యర్ అఫీషియల్ వచ్చిండు. అది నేను కంటిన్యూషన్లో చెప్తే, అరే మామ వచ్చిండ్రా సిహెచ్ఎం అంటారు అనమాట. కంపెనీ హవల్దార్ మేజర్ అన్నట్టు. హవల్దార్ ర్యాంక్ వాళ్ళు ఉంటారు, అతన్ని సిహెచ్ఎం అంటారు అన్నట్టు. ఆ సిహెచ్ఎంఏ మనకు అమ్మ, నాన్న, అక్క, మన బాగోగులు చూసుకోవడం, మనకు పనిష్మెంట్స్ ఇవ్వడం, తప్పు చెప్తే ఇదేమన్నా చేస్తారనమాట. అయితే వచ్చిండ్రా మామ అన్న తర్వాత టెంట్ ముందు నుంచి మెల్లగా ఇట్లా చూస్తున్నాడు. మేమేం చేసినాం, వెనక వైపు వెళ్ళినాం. అటు సైడ్ 2 వైపులు ఉంటుంది అన్నమాట. అటు నుంచి మారిపోదామని అటు వస్తే ఈయన పరిగెత్తుకొని ఇటు వచ్చేటోడు, చిన్న కట్ట పట్టుకొని. మళ్ళీ ఇటు వచ్చిండు. అమ్మ ఇదేంద్రా ఇటు వస్తున్నా అటు వస్తున్నా అని చెప్పి మళ్ళీ అటు నుంచి వచ్చేసరికి మేము ఇట్లనే ఒక 2-3 రౌండ్లు కొట్టేసి లాస్ట్కు పారిపోయి వెళ్ళిపోయినాం. మళ్ళీ మేము గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత రోల్ కాల్ అవుతుంది ఈవినింగ్. రేపు ఏం చేయాలి, ఏం కథ అని చెప్పి. ట్రైనింగ్లో ఎంత రోల్ కాల్ ఉంటుంది అంటే ఓ 2 గంటల సేపు చెప్తారు. రేపు పొద్దున్నే ఇది అవుతుంది, టెన్షన్కి చచ్చిపోతాం ఫస్ట్. మనం ఎట్లా అంటే వచ్చినాక ట్రైనింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక మళ్ళీ అదంతా చెప్పాలి. ఓ రోజు చెప్పుదాం, టాపిక్ రాసుకొని ఏం చెప్పుదాం అనేది మీరు చెప్తాను నేను.
దాన్ని బట్టి అయితే ఇది నేను సిచ్యువేషన్ అది మన జోక్ చెప్తున్నా. ఆ రోల్ కాల్ టైంలో దొరకబట్టిండు. చెస్ట్ నెంబర్లో 25 నంబర్ రామ్ కోర్ ఇట్రా అన్నాడు. 1వ నెంబర్ ఇట్రా, 5వ నెంబర్ ఇట్రా అన్నాడు, 3వ నెంబర్ ఇట్రా. మీరు దొంగకోళ్ళు పట్టేటోళ్ళలాగా మీరు ఇదా నవ్వుడు అంటే సీరియస్ ఉన్నట్టుగా నవ్వుతున్నట్టుగా మీరు అక్కడేం చేస్తుండ్రా అన్నట్టు. ఏం లేదు సార్ అది మేము పోలేదని మేము పోయిన నేను చూసినా కదా అని ఆయన ఏ అమ్మ జోకి కాదు అంటే అంటే మమ్మల్ని బెండ్ చెప్పించారు. పనిష్మెంట్ అంటే కొట్టడం తిట్టడం ఉండదు. మన ఫిజికల్గా ఏదైతే మనకు హెల్ప్ అవుతుందో అదే చేపిస్తారు. బెండ్ చేయిస్తారు, డిప్స్ కొట్టిస్తాడు, లేకపోతే రోల్ చేయిస్తాడు, ఫ్రంట్ రోల్స్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అట్లా ఇంకొకటి ఆయన పేరు ఉస్తాద్ పేరు ఏముండే అంటే గగన్ సార్ ఉండే అన్నమాట, ఉత్తరాఖండ్. ఆయనకు నాకు సర్వీస్లో కూడా ఇక్కడ కలిసిండు, మా బెటాలియన్లో ఈ బెటాలియన్లోనే మాకు కలిసిండు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ర్యాంక్లో ఉన్నాడు. నేను ఇప్పుడు గురూజీ నమస్తే జైన్ సార్ అని చెప్తే రామ్కోర్ 25 నంబర్ అంటాడు. ఆయన పనిష్మెంట్లు ఎట్లుంటుండే అంటే విచిత్రమైన పనిష్మెంట్లు భయ్యా. ఇప్పుడు సపోజ్కి మేము యూనిఫామ్ వేసుకున్నాం, ఏంటిది డ్రిల్ది వేరే ఉంటుంది, వెపన్కి వేరే ఉంటుంది, పీటీకి వేరే ఉంటుంది అన్నమాట. పీటీది ఏముండదు, చిన్న నెక్కరును బనియాన్ సాండో బనియాన్ ఉంటుంది ట్రైనింగ్లో అయితే. ఎందుకంటే ఎప్పుడు వేడే కదా, మనము ట్రైనింగ్లో అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం పక్కకు ఇక్కడ అండర్ ఆర్మ్స్ కానీ మొత్తం ఇవన్నీ హెయిర్స్ అనేది తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం రన్నింగ్ టైంలో స్వెట్ అనేది అట్లా ఎక్కువ వస్తే ర్యాష్ వస్తాయి కాబట్టి మొత్తం క్లీన్ ఉండాలి ట్రైనింగ్లో. కటింగ్ చిన్నగా కొట్టేస్తారు. మన శరీరం మీద చిన్న వెంట్రుక ముక్క కూడా ఉండదు. ఎందుకు ఉండద్దు అని అంటారంటే ఇన్ఫెక్షన్ అవుతుంది. స్వెట్టే కదా, రోజు చెమటతోనే ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది భయ్యా. మనం ఏ క్లాస్ అని కాదు, మనల్ని ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ చేయడమే ట్రైనింగ్. మీరు క్లాస్లో కూర్చోబెట్టి అట్లా పేరుకే రాపిస్తారు. ఏమైనా చిన్న తప్పు చెప్తే 2 రౌండ్లు గో అంటారు. అది దానికి గ్రౌండ్లో 2 రౌండ్లు గో అంటారు. తిన్న తర్వాత ఉరుకుతా అంటే తిన్నది మీదకి ఎక్కుతుంది, అంత కథ ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే మేమేమో క్లాస్లో ఎఫ్సీలలో కూర్చుంటే ఇప్పుడు పొద్దంతా ఫిజికల్ చేసినోనికి మధ్యాహ్నము 3:30 అట్లా క్లాసు నిద్ర వస్తుంది. మనకు తెలియకుండా నిద్రపోతాం. ఇట్లా ఆ నిద్రపోయిన వాళ్ళని తెలియకుండానే కూర్పులు వస్తాయి. ఇట్లా పేరు నోట్ చేస్తారు, 25 నంబర్ ఇట్లా అంటాడు. సపోజ్ ఏదైనా ఒక నంబర్ ఫాలోఅవుట్ అంటాడు, నిలబడేసి పేరు రాసుకుంటాడు. మీరు ఏం చేయాలని అంటే ఒక చెట్టు ఉంది కదా, ఆ ట్రైనింగ్ పక్కన చెట్టు ఉంటే చెట్టుని మధ్యలోకి ఎక్కింది, నువ్వు పైకి పోవద్దు కిందికి రావద్దు, అక్కడనే ఉండమంటాడు. ఈ పీరియడ్ అయిపోయేదాకా నువ్వు అక్కడనే ఉండాలి. ఆ పనిష్మెంట్ ఒకటి. రెండవది మాకు బెడ్ కార్డ్స్ ఉంటాయి. బెడ్ కార్డ్స్ కాదు, హ్యాట్ ఉంటుంది, జంగల్ హ్యాట్ అని చెప్పి ఒక టోపీ ఉంటుంది. దాని పక్కన ఫస్ట్ ఎయిడ్కి ఒకటి చిన్న మీరు చూసి ఉంటారు, ఇట్లా ఒక కట్టె ఉంటుంది. ఆ కట్టెకి ఫస్ట్ ఎయిడ్కి ఒక దారం ఉంటుంది. ఎందుకంటే స్నేక్ బైట్ అన్నమాట. అది ఎప్పుడన్నా పాము కరిచినప్పుడు దాన్ని ఆ రస్సీ కట్టేసి ఆ బ్లేడ్ని కట్ చేసి అది ఒకటి ఉంటుంది అన్నట్టు. బ్లేడ్ ఉంటుంది, ఇట్లా ఒక కట్టె ఉంటుంది, దానికి ఇట్లా అది ఉంటుంది అన్నమాట, తాడు సన్నపు దారం. ఎవడన్నా ఇక తొందర ట్రైనింగ్లో అవన్నీ ఉన్నాయి కదా, పొంగ కొందరు బ్లేడ్లు పడిపోతాయి. ఈ బ్లేడ్ పడిపోయినాక ఇంకోటి ఏం చేస్తారంటే అమ్మ నా బ్లేడ్ లేదు కానీ నేను బ్లేడ్ తీసి పెట్టుకుంటాడు వానికి తెలియకుండానే. ఈ బ్లేడ్లు లేని వాళ్ళయి, ఈ వాళ్ళు చక్కగా కట్టని వాళ్ళయి, ఈ రస్సీ అంటే తాడు లేని వాళ్ళయి, ఇట్లాంటిది ఒకటి స్టిక్ లేని వాళ్ళయి పేర్లు నోట్ చేసుకొని మధ్యాహ్నం తిన్నాక ఒక గంటన్నర రెస్ట్ ఉంటుంది అన్నమాట. ట్రైనింగ్లో అస్సలు పడుకుందామంటే టైం దొరకదు భయ్య. పడుకుందామంటే అస్సలు టైమే దొరకదు. నైట్ కనుక కూడా రోల్ కాల్ 8-9 దాకుంటే వచ్చి తిన్న తర్వాత నైట్ డ్యూటీస్ ఉంటాయి, పెట్రోలింగ్స్. డ్యూటీకి అలవాటు చేయడం అన్నమాట. అది వట్టి డ్యూటీలే, వట్టిగానే తిరుగుడు కట్టబట్టుకుని, కానీ నిద్ర రాకుండా ఉండడానికి, మానసికంగా దృఢంగా చేయడానికి ఫిజికల్గా అట్లా చేస్తారన్నమాట. ఆ డ్యూటీలు ఉండి మధ్యాహ్నం గంట సేపు పడుకుందామని అనుకునే టైంలో ఏం చేస్తారంటే ఎవరిదైతే ఇది బ్లేడ్ లేదో వాళ్ళందరి పేర్లు నోట్ చేసి తిన్నాక అందరూ గ్రౌండ్ షీట్ తీసుకొని గ్రౌండ్కి రావాలంటాడు. వాళ్ళ పని ఏంది, ఆ హ్యాట్కు ఈ స్టిక్ పెట్టాలి, దారం చుట్టాలి, బ్లేడ్ పెట్టాలి, మళ్ళీ దాన్ని విప్పాలి, మళ్ళీ బ్లేడ్ ఆ ఉన్న రెస్ట్ టైం మొత్తం అదే పని చేయాలి, పెట్టాలి విప్పాలి. ఇట్లాంటి పనిష్మెంట్స్ చాలా ఉన్నాయి. అట్లనే బెడ్ కార్డ్ అన్నమాట. డిసిప్లైన్గా మేము ఎప్పుడంటే రోజు బిస్తర్ వదిలిపెట్టేటప్పుడు, బెడ్ వదిలిపెట్టేటప్పుడు వైట్ బెడ్షీట్ వేసి దాని మీద ప్లేట్ పెట్టి మగ్గు పెట్టి ఇట్లాంటిది ఒక డిసిప్లైన్ ఉంటుంది అన్నమాట. ఆ డిసిప్లైన్లో ముందట బెడ్ కార్డ్ ఉండాలి. ఆ బెడ్ కార్డ్ మీద పేరు, చెస్ట్ నెంబరు ఇది రాసి ఉంటుంది అన్నమాట. బ్లడ్ గ్రూప్ ఇవన్నీ రాసి ఉంటాయి. మా దాంట్లో ఒకడు నా బ్యాచ్లో నా బడ్డీ పేరు నాది 25 నంబరు, అది 26 అస్సామోడు ఉండే. వాడు ఏం చేసిండనంటే ఆ బెడ్ కార్డు పెట్టలేదు. వాడు బెడ్ కార్డును పడేసిండో లేకపోతే రాయడం కరెక్ట్ బెడ్ కార్డు పెట్టడం మర్చిపోయాడు. వచ్చిండు, మేయర్ 26 నంబర్ నువ్వు ఇట్రా అన్నాడు. నీ బెడ్ కార్డు ఎటు పోయింది అన్నాడు. సరే నేను పెట్టినా అన్నాడు. మరి నీ అమ్మ లేదురా అక్కడ బెడ్ కార్డు, నువ్వు ఏం చేయాలంటే నీకు పనిష్మెంటు 1000 సార్లు రాయాలి చింపాలట. చదువు 1000 సార్లు రాసి నాకు చూపెట్టమని అన్నాడు. వాడు పిచ్చోడిగా ఈరోజు సాయంత్రం వరకు నువ్వు టైం ఎప్పుడో నాకు తెలియదు, నువ్వు ఎప్పుడు 1000 సార్లు నీ పేరు రాసి నాకు చూపెట్టాలని.
అదే ఒక కథ. ఇంకోటి గుండీలు అయిపోయినానికి ఇట్లాంటి గుండీలు కూడా ఎట్లా పోయాల్సి ఉంటుంది అని అంటే ఇట్లుంటాయి. గుండీలో 4 హోల్స్ ఉంటాయి కదా, దాన్ని ఇట్లా సీదా పెట్టాలి. 11 ఉండాలి గుండీలో, ఎట్లా పడితే అట్లా తిప్పద్దు, 11 ఉండాలి దాని స్టిచ్చింగ్ అనేది మనం కుట్టేది ఈ విధంగా ఉండాలి. 11 అన్నమాట. 11 ఇట్లా పొడవులా ఇటు ఎటు పడితే అటు 4 టైప్లో కుట్టొద్దు, దాన్ని ఇట్లనే కుట్టాలి. కొందరు ఉల్టా పల్టా కుడితే ఏం చేస్తానంటే, నువ్వు మధ్యాహ్నం గ్రౌండ్కి రా, నువ్వు గుండీలు పోయాలి, కట్ చేయాలి, కట్ చేయాలి. ఇట్లాంటి వింత పనిష్మెంట్లు ఉంటుండే భయ్. అవి ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు మామూలుగా నవ్వులు ఉండే అవి. అది ఇది చెప్తామని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, జైన్. టైం ఉండలేదు, మళ్ళీ ప్రిపరేషన్ మీద మంచిగా పెట్టండి. ఒకటే వీడియోను ఎస్ఎస్సి జీడీలు ఇవన్నీ చూసుడు వేస్ట్. అప్లై చేస్తే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. రన్నింగ్ ఎట్లా చేయాలి, ఏం షూ ఏం కథ అనేది చెప్పుకుందాం. టైం ఉన్నది. షూస్ లేస్ ఎట్లా కట్టుకోవాలి, మనం కింద ఎట్లా వేసుకోవాలి, ప్యాంట్ వేసుకోవాలా లేకపోతే షార్ట్ వేసుకోవాలా, దీని గురించి మనం చెప్పుకుందాం ముందు వీడియోస్లో. కానీ దీనిలో జాబ్ ఎట్లుంటుంది, దానిలో జాబ్ ఎట్లుంటుంది, దీని పే స్లిప్ ఏంది, అవన్నీ అవసరం లేదు. ఒకవేళ మీకు ఫోర్స్లోకి రావాలనే కాన్సెప్ట్ కానీ మీ లోపల ఆలోచన కానీ ఉంటే అప్లై సీరియస్ చేసిరు కాబట్టి అప్లై అని మీరు సీరియస్గా ప్రాక్టీస్ చేయండి. అంతేగాని దేని గురించి కూడా డెప్త్గా ఓవర్ థింకింగ్ చేయడము, అంటే ఓవర్గా తెలుసుకోవడం కూడా మంచిది కాదు. అయినా అంటే ఒకడు ఒక రకంగా చెప్తారు, ఒకరు నాదే నేను కరెక్ట్ అని చెప్పట్లేదు. 10 మంది 10 రకాలు చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది మైండ్. మీ గోలు మీ కథ మీరు నిర్ణయించుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, ఓకే, జై హింద్.